జై గురుదేవ్. ఈరోజు మనము హ్యూమన్ సైకాలజీ అనేటువంటి విషయం గురించి మరొక వీడియో చేద్దాం. ఒక గొప్ప విషయం గురించి తెలుసుకుందాం. మనిషి అనేటువంటి వాడు ఏదైనా మంచి జరిగితే, లాభం జరిగితే అది నా వల్లే జరిగింది, నేను చేయబట్టే జరిగింది, అలా లాభం రావడానికి నేనే కారణము, ఈ విజయం సాధించడానికి నేనే కారణమని తనని తాను ఇలా వేలు పెట్టి చూపుకుంటూ గొప్పగా ఫీల్ అవుతాడు. ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా కష్టం కనుక కలిగితే, ఏదైనా అవమానం కనుక జరిగితే అది ఎదుటి వాళ్ళకి ఆపాదిస్తాడు. ఈ కష్టం రావడానికి బాధ్యులు వాళ్ళు, ఈ నష్టం కలగడానికి కారణం వాళ్ళు, ఈ అవమానం ఫలానా వాళ్ళు చేశారు అని ఇతరుల మీద నెట్టి వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఎవరో కాదండి, దాదాపు ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ నిజానికి మంచి జరిగినా, చెడు జరిగినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం కలిగినా, కష్టం కలిగినా దానికి పూర్తి బాధ్యుడివి నీవే. అది మీరు తెలుసుకోవాలి. ఎవరో బాధ్యులు కాదు, ప్రతిదానికి బాధ్యుడివి నీవు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దాంట్లోంచి మళ్ళీ నువ్వు కొన్ని గుణపాఠాలు నేర్చుకొని ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి ఉదాహరణ మీకు అర్థమయ్యే విధంగా నేను వివరించి చెప్తాను. ఒక చక్కటి కుటుంబం ఉంది, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. చిన్న కుటుంబము, చాలా చక్కగా హాయిగా జీవితం నడుస్తుంది. వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు, రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసినటువంటి మొదటి వ్యక్తి ఆ కుటుంబ యజమాని. ఆ న్యూస్ పేపర్లో ఆ రిజల్ట్ చూశాడు. వాళ్ళ అబ్బాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆ పేపర్ పట్టుకొని హడావుడిగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఆవిడతో అంటున్నటువంటి మాటలు వినండి. ఎస్ఐ లక్ష్మి, చూసావా, మన అబ్బాయి రాము లేడు, వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో. చూసావా, ఎవడనుకుంటున్నావు వాడు నా కొడుకే, నా రక్తం పంచుకుని పుట్టాడు, హీఈస్ గ్రేట్. చూసావా, దట్ ఈస్ మై గ్రేట్నెస్. వాడు నా కొడుకు కాబట్టి సాధించాడు, అన్నీ వాడికి నా లక్షణాలే వచ్చాయి, నీకు ఎన్నోసార్లు చెప్పాను గుర్తుందా అంటూ తన ఆనందాన్ని ఆవిడతో పంచుకున్నాడు. ఓకే ఫైన్, ఇదొక సంఘటన. అలాగే డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళ అమ్మాయి, ఇతను ఆఫీస్కు వెళ్ళి ఒకరోజు సాయంత్రం తన ఇంటికి బండి మీద వస్తున్నాడు. ఈయన ఎప్పుడైతే తన ఇంటికి వస్తున్నాడో ఆ ఇంటి కార్నర్లో కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే తన కూతురు ఆ ఎదురుంటి అబ్బాయితో ఒక బ్రీఫ్ కేస్ చేతిలో పట్టుకుని ఆ బండి మీద కూర్చొని ఆమె వెళ్ళిపోతుంది. అలా చూశాడు, అర్థం కాలేదు, త్వరగా ఇంటికి వచ్చేసి ఏంటి సంగతి అని వాళ్ళ ఆవిడని అడిగాడు. వాళ్ళ ఆవిడ ఏడుస్తూ లబోదిబోమని ఏడుస్తుంది. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏమండి, మన అమ్మాయి ఎదురింటి అబ్బాయితో లేచిపోతుందండి, ప్రేమించిందట, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది, మీరు ఒప్పుకోరని చెప్పేసి పారిపోతున్నారండి వాళ్ళు అని చెప్పింది. ఇంకప్పుడు అతనికి కోపము కట్టలు తెంచుకుంది అంటాం కదా, అలా కోపోద్రిక్తుడైపోయాడు. తన భార్యతో అంటున్నటువంటి మాటలు వినండి. వసే లక్ష్మి, నీ కూతురు ఎంత పని చేసిందే, ఆ కులంకాని వాడితో లేచిపోతుందా, సిగ్గు లేదా, నీ పెంపకం ఇలా తగలబడింది, నేను మొదటి నుంచి చెప్తున్నాను,
తల్లిగా నువ్వు అన్నీ చేయాలా, అన్ని జాగ్రత్తలు చెప్పాలా అని చెప్పేసి. నీ కూతురు ఎంత పని చేసింది చూసావా? ఇవాళ మన పరువు పోయింది సమాజం లోపల. దానికన్నా బుద్ధి ఉండాలి, నీకన్నా బుద్ధి ఉండాలి. అయినా నిన్న నీ లాభం, నిన్ను పెంచినటువంటి తల్లిదండ్రులు నిన్ను చక్కగా పెంచలేరు, ముందు వాళ్ళకు బుద్ధి ఉండాలి అంటూ ఆమెని తిట్టడం మొదలుపెట్టాడు. ఇదొక సంఘటన. మరి నిజానికి ఈ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ పిల్లలేనా కాదా? వాళ్ళ రక్తము పంచుకొని పుట్టినటువంటి పిల్లలేనా కాదా? మీరు ఆలోచించండి కదా. కొడుకు కూతురు ఇద్దరూ కూడా తన పిల్లలే. కానీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్ వస్తేనేమో వాడు నా కొడుకు అయిపోయాడు, నా రక్తము అయిపోయింది. కూతురు ఎవడితోనో లేచిపోతే నీ కూతురు, నీ రక్తము, నీ పెంపకము అనేటువంటి మాటలు మాట్లాడతాం. అంటే ఇది ప్రతి ఇంట్లో సాధారణంగా దాదాపు అందరికీ ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక అనుభవం జరిగి ఉంటుంది. మీ ఇంట్లోనో మీ పక్క ఇంట్లోనో ఎక్కడో చోట ఈ అనుభవం జరిగి ఉంటుంది. అంటే మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే విజయం కలిగితే నేను, అపజయం కలిగితే దానికి బాధ్యత నీది అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి కూడా సమాన బాధ్యత నువ్వే తీసుకోవాలి. అలా తీసుకోకపోతే నువ్వు సాధకుడివి కావు, నువ్వు ఉన్నతంగా ఎదగలేవు. కాబట్టి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా నువ్వు ఎదగాలి అంటే ప్రతి దానికి కూడా నేనే బాధ్యుణ్ణి అని ఎవడైతే ఎరుకతో ఉంటాడో, ఆ జాగృతి అతనిలో ఉంటుందో వాడు మాత్రమే నిజమైనటువంటి సాధకుడు. జై గురుదేవ్, ఆల్ ద బెస్ట్.